ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి spirituality@1051. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఫ్రెండ్స్, మన జీవితంలో మనకి ఎంతో మంది పరిచయం అవుతానే ఉంటారు. మనం ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళని కలుస్తూనే ఉంటాం. ఆ సందర్భాలలో కలిసినప్పుడు మనకి ఒక్కొక్కళ్ళ నుంచి అనుకోకుండా కొన్ని జీవిత సత్యాలని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే కంటికి కనిపించే ఈ యొక్క అందాలు, ప్రకృతికి సంబంధించిన అందాలు ఏవైతే ఉన్నాయో అవే ఆ సుఖాలు, ఈ భౌతిక సుఖాలకి మనం లోబడిపోయి ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే గురువులు మన వెంటుండి 10 అడుగులు మనల్ని 10 కూడా కాదు 100 అడుగులు వాళ్ళేంచుతారు అనటానికే చక్కటి ఉదాహరణ ఒక హిమగిరి గురువులకు శిష్యుడైన యోగి స్వీయ కథ. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం కానించి కూడా ఎలాగా ఆయనకి ఆధ్యాత్మిక గురువులు ఎలా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఎదుగుదలకు కావలసిన ఆ మెట్లని ఎలా ఎక్కిస్తున్నారన్న విషయం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గురువుల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నామండి. ఇప్పుడు 10 భాగాలు పూర్తి చేసుకుందాం. ఈరోజు 11వ భాగం ముగ్గురు సన్యాసుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీయం గారి మాటల్లో. ఇప్పుడు కొంతమందితో ప్రత్యేక జనులతో నా సహచర్యాన్ని గురించి చెబుతాను. వీళ్ళలో ఉన్నారు ముగ్గురు సన్యాసులు. వాళ్ళు ఒకరికన్నా ఒకరు విలక్షణులు. స్వామి అభేదానంద, చంపజంతి స్వామి, రామకృష్ణ మిషన్‌కి చెందిన స్వామి తపస్యానంద. ఆ ముగ్గురు సన్యాసులు ఎవరంటే అభేదానంద స్వామి, చంపజంతి స్వామి, అలాగే రామకృష్ణ మిషన్‌కి చెందిన స్వామి తపస్యానంద. వీళ్ళ ముగ్గురు గురించి మనకి ఈ యొక్క భాగంలో చెప్పడం అనేది జరుగుతుందండి. మనకి ఒకటో అధ్యాయంలో హిందూ భక్తి రీతులతో మనకి శ్రీ అమ్మగారు కొన్ని మనకి వర్ణించారండి. నా మొదటి సమావేశంలో ఏ విధంగా నేను మృదంగ తాళాల లయలతో అభిభూతున్న ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చి వేలాడుతున్న గెడ్డం ఉన్న ఒక పొడగరి సుందర స్వరూపుణ్ణి చుట్టూ పాడుతూ నాట్యం చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూశాను. అదంతా మీకు గుర్తు ఉండవచ్చు. అంటే ఆయన చెప్పారు. చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఆదివారం నాడు తను ఆడుకుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క చూడండి కార్‌లో ఉన్న పార్ట్స్ అన్ని ఓపెన్ జేసి వాటి గురించి పరిశీలిస్తూ ఉండగా అతని వీధిలో ఒక సన్యాసి లాంటి ఆయన ఒక భక్తి గానాన్ని వాళ్ళు లయబద్ధంగా పాడుతూ వెళ్ళడంతో ఆయన ఇంట్లోంచి గేట్‌లోకి పరిగెట్టుకొచ్చి ఆయన్ని చూడటం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ గేట్‌లోంచి చూస్తే ఆ స్వామి కళ్ళు, ఈయన చూపులు 2 కలిసాయని చెప్పాడు గదా! నాకేమీ భయమనిపించలేదు. నేనెంతో పారవస్యంతో ఆనందంగా తన్మయత్వం చెందాను అని ఈయన చెప్పారు గదండీ! ఆయనే స్వామి అభేదానంద్ అంటండి. స్వామి అభేదానందకు తూర్పుకోట ప్రాంతంలో ఈస్ట్ ఫోర్ట్ ఏరియా ఆశ్రమం ఉంది. అప్పటికి నేను ఒక సైకిల్ సంపాదించాను. కొత్తగా దొరికిన నా గతిశీలతని నలుగురికి కనబరుస్తూ సంతోషాన్ని పొందడం కోసం చాలా క్రమబద్ధంగా తూర్పుకోటకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాణ్ణి. శ్రీ పద్మనాభ దేవాలయాన్ని సంరక్షించడం కోసం తూర్పుకోటను ట్రావన్కోర్ మహారాజులు నిర్మించారు. అది బ్రాహ్మణులకు ఆవాస స్థానంగా ఉండేది. దానిని అగ్రహారం అని పిలిచేవాళ్ళు. అది చివరికి కొట్టు, అల్పాహారశాలలు, పెద్ద పెద్ద నగల కొట్టు ఉన్న ఒక చిన్న బస్తీ అయింది. గుడి కోనేరు దయాపూర్ణంగా ఈ రోజుకి ఉంది. ఈ యొక్క స్వామి అభేదానంద అంటండి ఇంకొక ఆశ్రమం ఉందంట. ఎక్కడ తూర్పుకోట ప్రాంతంలో. ఈయనకి ఒక సైకిల్ ఉందంటండి శ్రీ అమ్మగారికి. ఆయనకి ఏదైతే కొత్తగా దొరికిన నా గతిశీలతని అంటున్నారంటే, ఆయనకి తెలిసిన ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది తెలిసింది గదండీ! ఆయన గతి ఏంటి? అది అని తెలుసుకున్నారు గదా! అది నలుగురికి కనబడే విధంగా సంతోషాన్ని పొందడం కోసమంట, ఈయన చాలా క్రమబద్ధంగా అంటే క్రమశిక్షణతో తూర్పు కోటకి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవారంటండి. ఆ రోజుల్లో శ్రీ పద్మనాభ దేవాలయాన్ని రక్షించడం కోసమంటండి, ఆ తూర్పు కోటను ట్రావన్కోర్ మహారాజులు నిర్మించారంట.
అది బ్రాహ్మణులకు ఆవాస స్థానంగా ఉండేదంటండి. దాన్ని అగ్రహారం అని పిలిచేవారంట. కానీ అది ఇప్పటి కాలంలో ఎలా అయిందంటే చివరికి ఒక కొట్టు, అల్పాహారశాలలు, అలాగే పెద్ద నగల కొట్లు ఉన్న ఒక చిన్న బస్తీ కింద మారిపోయిందంట. గుడి కోనేరు దయాపూర్ణంగా ఉంది ఈ రోజుకి అని చెప్తున్నారనమాట. కోనేరుకి పడమటి వైపున అభేదానందుల ఆశ్రమం ఉందంటండి. ఆ రోజు ఆ రోజుల్లో ఆశ్రమంలో ఉన్న కట్టడాలు స్వామివారి నిరాడంబర నివాస స్థానము, కొద్దిమంది స్థిర నివాసుల కోసము కొన్ని వసతి విభాగాలు, ఒక ఆరు బయట సభా భవనం, కీర్తనకి సంబంధించి చిన్న హాలు, ఎదురుగా రాధాకృష్ణుల ఆలయం మాత్రమే ఉన్నాయంట. అభేదానందుల ఆశ్రమం ఎక్కడుందంటే కోనేరుకి పడమటి వైపున ఉందంటండి. ఆ రోజుల్లో ఆశ్రమంలో ఉన్న కట్టడాలు స్వామివారి యొక్క నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్నాయంటండి. కొద్దిమందికి స్థిర నివాసాల కోసం కొన్ని వసతి విభాగాలున్నాయంట. ఆరు బయట ఒక సభా భవనం ఉందంటండి. అలాగే కీర్తనలకు ఉపయోగించి ఒక చిన్న హాలు అంటే భజన మందిరం కూడా ఒకటుందంట. ఆహ్, దానికి ఎదురుగా రాధాకృష్ణుల ఆలయం ఉందంటండి. ఇది ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న వసతులు, గదులు అని చెప్తున్నారు. స్వామి అభేదానంద ఒక పరిత్యాగి. బట్టలతో సహా ప్రతి దానిని వదిలేసిన సన్యాసి. మలగుడ్డనొక దానిని మాత్రమే అతను పట్టుకున్నారు. సాంప్రదాయకంగా కౌపీనమని చెప్పేది దీన్నే. నేను ఆయనను చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనకు దాదాపుగా 55 ఏళ్ల వయసు. పాదాచారిగా హిమాలయ పుణ్యక్షేత్రాలతో సహా భారతదేశంలోని పుణ్యతీర్థాలన్నిటిని తిరిగి ఆయన ఇక్కడ స్థిరపడ్డారు. కౌపీనం. రమణ మహర్షిని చూసారు కదండీ! కౌపీనం ధరించేవారనమాట. అదే. ఆయన పొడుగ్గా, అందంగా, చూడముచ్చటగా ఉంటారు. ఆయన ఉంగరాలు తిరిగిన జుట్టు భుజాలకు తాకుతూ ఉంటుంది. తెలుపు నలుపు వెంట్రుకలు, మాసికలతో ఉన్న ఆయన గెడ్డం ఆయనకు రాచరికపు వన్నెనిచ్చింది. నేను చూసిన వాళ్ళలో కల్లా అతి మృదు హృదయుడాయన. ఆయన మాటలెప్పుడూ మెత్తగాను, వాత్సల్యభరితంగాను ఉంటాయి. ఆయన బుద్ధిపరమైన వేదాంతి కాడు. ఆయన భక్తిలో మునిగిపోయినవాడు. ప్రేమికుడైన అలకాపరి కృష్ణుడిని పరిపూర్ణంగా ప్రేమించిన భక్తుడు అతనికి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న భక్తుడాయన. ఈయనెవరేంటండి? కృష్ణుడికి. ఇప్పుడు రాధా కృష్ణుల ప్రేమ గురించి మనం తెలుసుకునే ఉంటాం కదండీ! అలాంటిదే ఇది గూడా అని చెప్తున్నారనమాట. పూర్తిగా ఆయనకాయనే ఆ యొక్క కృష్ణుడికి అర్పించేసుకున్నాడంటండి. ఆయన నుంచే నాకు మధుర భావం గొల్ల స్త్రీల్లాగా, బృందావన గోపిల్లాగా కృష్ణుడిని తానొక ప్రేమికురాలుగా భావించడం అంటండి మధుర భావం అంటే. అనే భావన నాకు అర్థమయ్యింది. అభేదానంద స్వామిల వారి నుంచే శ్రీ అమ్మగారికి మధుర భావం అంటే ఏంటి అనేది ఆ భావన అర్థమైందంటండి. ఆయన భక్తి గీతాలు పాడుతూ ఉంటే ఆయన కంఠధ్వని తానంలోని సర్వస్థాయిల్లోనూ శ్రీవరంగా మారిపోయేది. భక్తితో అశ్రువులను కారుస్తూ పారవస్యంలో మునిగిపోయేవాడాయన. నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా స్వామి విశ్రాంతి తీసుకునే సమయం ఒకటి తప్పించి ఆయన దగ్గరకు నాకు స్వేచ్ఛా ప్రవేశం ఉండేది. భక్తులు చిన్న సముదాయంతో పాటు కూర్చుని నేనా చర్యలని ఆస్వాదించేవాణ్ణి. ముఖ్య విషయం భక్తే. నన్నెప్పుడూ స్వామి చిరునవ్వుతో స్వాగతించేవారు. ఆయనతో మధ్యాహ్న భోజనం చేయకుండా నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఒక శుక్రవారం నేను పొద్దున్న 11 ఆ ప్రాంతంలో వెళ్ళాను. అప్పుడు స్వామి ఏకాంతంగా ఉన్నారు. ఆయన నా కోసం నిరీక్షిస్తంగా ఉన్నట్టు నన్ను స్వాగతించారు. ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేచి నా దగ్గరగా నేల మీద కూర్చున్నారు. ఆయన కళ్ళు వాత్సల్యంతో నిండి ఉండగా, నా చుబుకాన్ని తాకి, కావలసినదల్లా ప్రేమే. అన్ని వాదనలు, చర్చలు అపరిమితుణ్ణి చేరడంలో అసమర్థమైనవే. ప్రేమ ఒక్కటే ఆ పని చెయ్యగలదు. గుండెను తెరిచి కృష్ణుణ్ణి చూడు. అతన్ని గోపికల్లాగా ప్రేమించు అని అన్నాడు. నా మీద తన తన చెయ్యి నా భుజం మీద ఆంచి సమాధిలోకి జారిపోయారు. ఆయన చెక్కిళ్ళం నుంచి కన్నీళ్లు జాలువారాయి. కొంతసేపయిన తరువాత ఆయన శరీరం అకస్మాత్తుగా కంపించింది. దానితో ఆయన తన మామూలు చైతన్య స్థితికి తిరిగి వచ్చేశారు. నువ్వు దూరాన ఉన్న హిమాలయాలకు ప్రయాణం చేస్తావు. గురువు నీకోసం వేచి ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. రాధాకృష్ణులు నిన్ను కాపాడుతూ ఉండాలిగాక అని అన్నారు. నా తల మీద చేతులుంచి ఆయన ఏడుస్తూ దీవించారు నన్ను.
ఆ రాత్రి రివాజైన నా ధ్యాన సమయంలో నాకు అసాధారణ దర్శనం కలిగింది. నేనొక అందమైన అటవిక గ్రామసీమలో ఉన్నాను. ఒక నది నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంది. చాలా దూరం నుంచి నమ్మశక్యం కానంత మధురమైన నమ్మశక్యంగానంత మధురమైన పిల్లన గ్రోవి ధ్వని వినిపిస్తుంది. ఆ ఆడవాళ్ళ నవ్వును విని నేను చుట్టూ చూశాను. అప్పుడే కౌమార దశకు వచ్చిన అందమైన 6 ఆడపిల్లలు కనిపించారు. వాళ్ళందరూ రంగురంగుల బట్టలు, ఆభరణాలు పెట్టుకుని నా దగ్గరగా నిలుచున్నారు. "వెళ్ళు ప్రేమదేవుడు, నీ ప్రియమైన కృష్ణుడు తన వేణువుతో నిన్ను పిలుస్తున్నాడు" అని ఒక ఆవిడ నన్ను కవ్వించింది. ప్రతిమ వాళ్ళు నన్ను ఉసుగొలుపుతూ ముసిముసి నవ్వులుతూ నవ్వారు. నా గాజుల మణికట్లను గల్లు గల్లుమనే గజ్జెల్ని చూసుకున్నాను. అకస్మాత్తుగా నేను ఆ పడుచుల్లో ఒకర్తినని తెలుసుకున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. మిగతాది రేపటి భాగంలో కొనసాగించుకుందాం. ఏమైనా అక్షర దోషాలు దొర్లి ఉంటే నన్ను క్షమించండి. మీరు విన్న ఈ ఆడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరి రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం.